చేసింది తమన్? కిక్ ఫస్ట్ సినిమా. కిక్ 16 సినిమాలు చేశారు మొత్తం. 9 10 ఇది 10 11 సినిమాలు. 11 ఏంటి అంత ఇది? ఇంకా అది ఎలా కుదిరిందండి అంతే. అది కావాలని చేసింది కాదండి, అదంతా అలా కుదిరింది అంతే. నువ్వేమో చాలా పంక్చువల్ డిసిప్లిన్, మనోడేమో లేటు. ఇంకా అసలు అబద్ధాల్లో లేటెస్ట్ వర్షన్ ఎలా? ఏ పాపం క్రియేటివిటీ, మంచి సాంగ్స్ ఇచ్చాడు, ఎప్పుడు బ్రహ్మాండమైన సాంగ్స్ ఇచ్చాడు, అద్భుతమైన సాంగ్స్ ఇచ్చాడు. నాకు అక్కడి నుంచి నా బాడీ గార్డ్ అండి నా తమన్తో ఫస్ట్ సినిమా. అక్కడి నుంచి నాకు అన్ని సినిమాలు, ఇప్పుడు మన సినిమా కూడా తమన్నే. సో అంటే మంచి అఖండ రెస్పాన్స్. ఇప్పుడు నువ్వు డైరెక్టర్ కాకముందు మీ ఊళ్ళో ఒక అరెస్ట్ అయ్యావంట. దీనికి నిన్ను చూసి ఎవరు అరెస్ట్ చేస్తాడే బాబు? యాక్చువల్గా అదే అండి. ఇప్పుడు నేను మామూలుగా ఏంటంటే చాలా కామ్గా ఉన్నా, లోపల చాలా మాస్ అండి. అంటే సమరసింహారెడ్డి ఫస్ట్ హాఫ్ లో ఉన్నట్టు ఉంటావు. అరెస్ట్ అయింది సమరసింహారెడ్డి సినిమా కోసం. మా ఊరు ఒంగోలు దగ్గర మాది ఒక విలేజ్ బొద్దులూరుపాలెం అని. అక్కడి నుంచి ఒంగోలు వెళ్ళాము. ఒంగోలులో విజయదుర్గ థియేటర్ అని, ఆ థియేటర్లో రిలీజ్ అవుతుంది. ఆ గుంటూరు డిస్టిక్ మొత్తం కూడా యార్లగడ్డ రాములు గారు అని ఆయన డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నారు. అప్పుడు టౌన్ రికార్డ్ అది. అవును. ఆయనకి మనకి ఇండస్ట్రీలో ఉన్న పరిచయాలు చిన్న, అప్పుడు నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నా, జస్ట్ ఒక సినిమా చేస్తున్నా పోలీస్ అని. అప్పుడు వెళ్ళి ఆయనకి ఫోన్ చేయించి, సార్ మా ఊర్లో నుంచి మా బాలయ్య ఫ్యాన్స్ ఒక 20 టికెట్లు కావాలి సార్ అంటే, థియేటర్ల దగ్గర మేము చెప్తామన్నారు. మార్నింగ్ 11 o'clock మార్నింగ్ షో. మేము 10:30కి ఊరి నుంచి అందరం బైక్లు వేసుకొని ఇక బ్యాచ్ అంతా బయలుదేరి వెళ్ళాము, జై బాలయ్య అనుకుంటూ. అక్కడ వెళ్ళి థియేటర్ దగ్గరికి వెళ్తే యాలగడ్డ రాములు గారు థియేటర్ మేనేజర్కి ఫోన్ చేశారు, లోపలికి వెళ్ళి తీసుకోండి అని చెప్పారు. బయట విపరీతమైన క్రౌడ్ ఉంది, జనం అసలు బీభత్సంగా ఉంది. అసలు మేనేజర్ని కలవాలి సార్ లోపలికి వెళ్ళంటే తోసేస్తున్నారు బయట గేట్ దగ్గర. ఆ థియేటర్ దగ్గర ఇక ఒక 10 మంది ఉన్నారు బయట గేట్ దగ్గర. ఏది మఫ్టీలో ఉన్నారు పోలీసులు అని మనకు తెలియదు, ఐడి పార్టీ అంటారు వాళ్ళని. వీళ్ళకి మేనేజ్ చేస్తున్నారు. ఇక క్రౌడ్ పడుతుంటే ఒక ఐడి పార్టీ వాడు తోసాడే వెళ్ళండి బయటకంటే లాగి ఒకటి కొట్టాను. మేము ఎవరో తెలుసా ఎవడైతే వెళ్ళరా అని చెప్పి తోసాం. మొత్తం వీళ్ళు సైలెంట్గా వెళ్ళిపోయారు సార్. ఇప్పుడు మేము థియేటర్ ఓనర్ మన మేనేజర్ వస్తే వాళ్ళ టికెట్లు అంటున్నాము, టప 2 town SI దిగాడు, పోలీసులు దిగారు డిపార్ట్మెంట్. సార్ అతనే సార్ అని తప్పన పిచ్చి క్యాచ్ చేశారు. ఎవరా అంటే మేము ఐడి పార్టీ పోలీసులు మా మీద చేసుకుంటాం అన్నట్టు తీసుకెళ్ళి లోపలేస్తారు. సమరసింహారెడ్డి బాడీ లాంగ్వేజ్ పోయి నెల్లూరు పెద్దారెడ్డి వచ్చాడు. ఈ లోపు 2 పడ్డా ఒక్క శాంపిల్ వేసారు. గోపి, రవితేజ గురించి నువ్వు ఎంత చెప్పినా బాగుంటుందా, కానీ నీకు రవితేజలో నచ్చని పాయింట్ ఏంటి? అన్నీ సిస్టమేటిక్గా ఉండాలి అని అనుకుంటాడు. అదొక్కటే నాతో కూడా అదే ప్రాబ్లం వస్తుంది రేపు నీకు. నాకు బాగా ఇన్స్పిరేషన్ సార్ ధోని, క్రికెట్ ప్లేయర్ ధోని నాకు బాగా ఇన్స్పిరేషన్. మీకు ఎంత టెన్షన్ ఉన్నా, ఏం జరుగుతుంది మ్యాచ్లో, ఏం జరుగుతుంది వెనక మళ్ళీ కీపింగ్ సైలెంట్గా ఉంటాడు, ఏదో ఇన్స్ట్రక్షన్ వెళ్ళిపోతూ ఉంటుంది. బ్యాటింగ్ దిగిన లాస్ట్ 12 balls ఉన్నాయి, 30 runs కొట్టాలి. ఆ టైంలో కూడా ఇంకో 2-3 balls వేస్ట్ చేస్తుంటాడు. ఎందుకు ఇది అనుకోండి, కరెక్ట్ బాల్ కోసం వెయిట్ చేస్తుంటాడు. అలా ధోని ఇన్స్పిరేషన్ సార్. నేను ఇన్నర్ ఉన్నా సరే ఎక్కడెక్కడ ఎక్స్ప్రెస్ చేయాలి. బాసు ఇప్పుడు నువ్వు చెప్పు సార్. ఇప్పుడు గోపిలో నీకు నచ్చని అంశం ఏంటమ్మా? ఎందుకులే ఇంకా చెప్తే మాట్లాడు, ఏదో ఒకటి చెప్పబోయా బాబు, షార్ట్ అయిపోతుంది. షార్ట్ అయిపోయిన తర్వాత ఓకేనా కాదా చెప్పడా, బాలేదా, చండాలంగా ఉందా చెప్పరా బాబు అంటాను. అలా చూస్తుంటాడు, చూసి లేదు బాగానే ఉంది, ఓకే అది చెప్తా, ఓకే గట్టిగా చెప్పు, ఓకే అనిపిస్తాం. ఇప్పుడు అర్థమైందమ్మా గోపి, శృతి హాసన్ హీరోయిన్కి ఎందుకు పెడుతున్నావు? అదేంటిది, ఆవిడేమో రేసు గుర్ర, నువ్వేమో బయట రేసు గుర్ర. అంతేనా? ఇప్పుడు గోపి నీకు ఒక చిన్న టాస్క్. అదేంటంటే ఈ షో అయిపోయేదాకా టైం ఇస్తున్నాను, అప్పటి వరకు ఆలోచించుకొని మన సినిమాలో డైలాగ్ ఒకటి లీక్ చేయాలి. నువ్వు సాయి మాధవ్ బుర్రాకి SMS పెడతావు, నువ్వే రాసుకుంటావు, ఏం చేస్తావో నాకు తెలీదు, చెప్పాలి, అది సినిమాలో ఉండాలి. తప్పకుండా సార్. రెడీ అమ్మా? రెడీ అయిపోతావుగా? చాలా ఉన్నాయి.
గుర్తుంటాయి. రేపు లేదనుకో ఆడేసుకుంటారు వాళ్ళు.